అరుణ్ ఓరియన్ టవర్స్లో రాత్రి షిఫ్ట్ జనిటర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ఏదో వింతగా అనిపించేది. ఆఫీసు వెస్ట్ వింగ్ 10 ఏళ్లుగా మూసివేశారు. ఒక రాత్రి అక్కడ కాంతి మెరుస్తోంది. కాస్త ఉత్సుకతతో అరుణ్ లోపలికి వెళ్ళాడు. పొగ మంచులాగా తేలియాడుతోంది. అప్పుడు అతని కళ్ల ముందు కనపడింది ఒక పాత లిఫ్ట్. దాని మెటల్ తలుపులు తుప్పుపట్టాయి. కాని అది ఇంకా పనిచేస్తున్నట్టు ఉంది. అటూ ఇటు చూసి అతను లోపలికి అడుగుపెట్టాడు. లిఫ్ట్లో ఒక అదనపు బటన్ ఉంది. 1 అని. ఎందుకో తెలియదు కాని అతని వేళ్లు దానిపైకి వెళ్ళాయి. టక్. లిఫ్ట్ ఊపిరి ఆడనట్లు కదిలింది. లైట్లు మెరుస్తున్నాయి. ఆపై అది ఆగిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. అరుణ్ బయటికి వచ్చాడు. అదే భవనంలా అనిపించింది. కాని లోపల 1975 వాతావరణం ఉంది. ఫైల్స్ పట్టుకుని ఓ మహిళ పరుగెత్తుతోంది. మరొక వ్యక్తి ఆఫీసులోనే సిగరెట్ తాగుతున్నాడు. అరుణ్ గుండెల్లో ఒకటిగా అయ్యింది. ఇదెక్కడి వింత? ఆ సమయంలో సహాయం చేయండి అనే బిగుసుకున్న గొంతు వినిపించింది. అతను వెనక్కి తిరిగాడు. చెదిరిపోయిన దుస్తులతో ఓ యువతి ఉంది. ఆమె భయంతో చూసింది. దయచేసి నన్ను కాపాడండి. అదే క్షణం లిఫ్ట్ తలుపులు సడన్గా మూసుకుపోయాయి. అరుణ్ వెనక్కి వెళ్లడానికి ముందు లిఫ్ట్ ఊపిరాడనట్లు మారింది. వచ్చినట్టు వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. అతను తిరిగి 2025కి చేరుకున్నాడు. కాని గోడపై ఒక గోచి ఉంది. 1975 నుండి అదృశ్యం అయిన యువతి అనితరావు. ఆమె నిజంగా అక్కడ ఉంది. 1975లో నశించిపోతోంది. సహాయం కోసం ఎదురు చూస్తోంది. అరుణ్ వెనక్కి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కాని లిఫ్ట్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. 1 బటన్ మెరిసింది. మళ్లీ అదే స్వరం. సహాయం చేయండి. సబ్స్క్రైబ్ టు హేలో వరల్డ్ ఛానల్.